సార్ మీ పేరండి? బ్రహ్మం. సార్ బ్రహ్మం గారు మనం గనుక చూసినట్టయితే గత 2, 3 రోజులుగా మనం తిరుపతి లడ్డూలో ఆ ప్రసాదంలో ఆ జంతు సంబంధమైన కొవ్వు కలిసిందనేది మన నివేదికలు చెబుతున్నాయి. సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? తేడా అవడం మాట వాస్తవేనండి. ఇంతకుముందు లడ్లకి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఆ స్మెల్ కూడా తేడా వస్తుంది. మొన్న మేము వెళ్ళినప్పుడు కూడా చూసాం వాస్తవంగా. నేను చూసింది అది, ఎవరో చెప్పింది కాదు. తేడా ఉంది అక్కడ. అదే కదా, అన్ని రకాలుగా ఈ గవర్నమెంట్ వచ్చినాక అన్ని తేడాలే ఉన్నాయి అక్కడ. అన్ని సరి చేస్తానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్. అదైతే జరిగిన మాట వాస్తవాన్ని మాకు అనిపిస్తుంది, కనపడుతుంది కదా లడ్లు తింటున్న స్మెల్, ఆ రంగు. ఇంతకుముందు 10 రోజులు ఉన్నా కానీ తేడా ఉండేది కదా లడ్లు. ఇప్పుడు 3-4 రోజులకే స్మెల్ వస్తున్నాయి. ఇంట్లో మేము తీసుకొచ్చాను, నేను వెళ్ళి వచ్చినప్పుడు కూడా జరిగిన మాట వాస్తవం అదే. ఇప్పుడు బాబు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఇదే క్వశ్చన్. నేను ఇంతటికి తిరుపతి వెళ్ళలేదు. వచ్చినా మార్పు వస్తుందని చెప్పేసి అందరూ టాక్ ఉంది అనుకుంటున్నారు. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ తిరుపతి మీద మంచి దృష్టి పెట్టింది ఎప్పుడు కూడా. కానీ మనం చూసినట్టయితే లడ్డు ప్రసాదంలో హిందువులకి ఎంతో పవిత్రమైంది ఈ ప్రసాదాన్ని ఈ విధంగా కలుషితం ఎట్లా చూడాలి వాళ్ళు? చాలా ఇంపార్టెంట్ సార్. అసలు అది తిరుపతి దేవస్థానం అంటే ఉన్న స్థానాలు నెంబర్ 1 స్థానం అది. అలాంటి దాంట్లో అలా చేయటం, అలా చేయకూడదు అని వాళ్ళు ఎటుకో కక్కుర్తి పడేసి అలా చేయటం తప్ప. నెయ్యి ఏంటండి 320 రూపాయలకు వస్తుందా? ఎలా వస్తుంది? ఎలా సాధ్యపడింది అసలు? అది ఇంపాసిబుల్ కదా అసలు. మరి అలాంటిది వీళ్ళు ఆ రేటు మీద చేస్తున్నారంటే మరి ఏది ఏ లోపం లేకుండా ఆ రేటుకి చేయలేరు. మామూలుగా పోయి అవి కలిపేసేసి ఏమన్నా వాటిని ఇప్పుడు ఒరిజినల్ 4 కేజీలు నెయ్యి తీసుకొని 4 కేజీలు అది కలిపేస్తే ఏం తెలిసింది? అలా రేట్లో 320 కంటే అలానే వస్తుంది తప్ప ఒరిజినల్గా రాదు, ఇంపాసిబుల్. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ వెంటనే పాత వాళ్ళకి ఇచ్చేసారు. మరి వాళ్ళ రేట్ ఏంటి? ఇది ఎలా వస్తుంది వీళ్ళకి? ఎక్కడో కకృతి పడకపోతే జరగవు కదా. గవర్నమెంట్ అలా చేసింది, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది పైన. ఇదే కాదు, టికెట్ల మీద పేర్లు వేసుకోవటం, అన్ని డిమాండ్. ఆ భోజనాల్లో కూడా కల్తీ, భోజనాల్లో కూడా ఒరిజినాలిటీ లేదు. పోయినసారి ఇంతకుముందు మేము వెళ్తున్నప్పుడు అప్పుడు వేరుగా ఉంది, మనకు ఒకసారి వెళ్తే అసలు తినకుండా కూడా వచ్చాము. అలా ఉంది. ఇట్లా చేసిన వాళ్ళే రెండోసారి చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఏం చేయాలి? గెలిపియకూడదు, ఆ గవర్నమెంటే రానియకూడదు. ఎందుకంటే పరిపాలన బాగుంటే ఎవరైనా లైక్ చేస్తారు. మాకేం పని? ఇప్పుడు మేము ఆ పార్టీ నేనైతే కాదు. ఉన్న చెప్పుకోవడం తప్పే ఉంది దాంట్లో. దేవస్థానం అది, నువ్వు దేవస్థానం అది వేరు అంటే మీరు ఏది చేసినా దేవస్థానం. హిందువులు కోట్ల జనాభా హిందూ దేవస్థానాన్ని, అది నెంబర్ 1 దేవస్థానం అది. అలాంటి దేవస్థానం దగ్గర చాలా పవిత్రమైంది అసలు. ఆ లడ్డు తీసుకొని తిరుపతి వెళ్ళి వచ్చామంటే అసలు ముందు వెళ్ళి వచ్చామనే కారణం అసలు ప్రసాదం పెడితేనే వెళ్ళి వచ్చినట్టు. అందరికి ఎంతో మందికి వేశారు. అందరూ దాన్ని ఎవరు వెళ్ళి వచ్చి ప్రసాదం పెట్టినా కానీ దాని బంగారం లాగా లడ్డు వేది అడుగుతారు. ఆ ప్రసాదం పెట్టి ఎవరైనా తీసుకుంటారు. అలాంటి పవిత్రమైన లడ్డునే వాళ్ళు జరిగింది. ఏం తెలుద్దో ఏంటో మరి వచ్చేయాలి. చంద్రశేఖర్ గారు మీరు చెప్పండి సార్. మనం గత 2-3 రోజులు చూస్తున్నాం తిరుపతి లడ్డూలో అంటే అది ఎంత హిందువులకి ఎంత పవిత్రమైంది. మీరు తిరుపతి వెళ్ళి వచ్చారనుకుంటే ఏమండి మీరు లడ్డు తెచ్చారా అని అడుగుతారు, కంపల్సరీ లడ్డు అడుగుతారు. అంటే అందుట్లో అంత పవిత్రత ఉంది. సాక్షాత్తు అందుట్లో దేవుడిని చూసుకుంటాం మనం అందరం. అటువంటి లడ్డూలో జంతు సంబంధమైన కొవ్వు కలిపారంటే దీన్ని ఎట్లా చూస్తారు? పాలకులందరూ కూడా ప్రజలకు మంచి చేశారో లేదో అనేది విషయాన్ని పక్కన పెడితే, ఈ ధార్మిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో స్వలాభం కోసం చూడకుండా ఆ పవిత్రత ఏదైతే ఉందో దాన్ని కాపాడితే బాగుంటుంది సార్. అంటే ఆ టీటీడీ మండలి ఏదైతే ఉందో దాన్ని హిందూయేతరులు ఎవరూ లేకుండా హిందువులను పెట్టి ఆ కొన్ని వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఆ పరంపర ఏదైతే ఉందో దాన్ని అలా వదిలేస్తే, డెవలప్మెంట్ చేయకపోయినా పర్లేదు, దాన్ని అలా వదిలేస్తే అది అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఇది మాత్రం చాలా శోచనీయమైన విషయం. ఇది కలిసింది అనే విషయం, అది ఎంతవరకు నిజం అనే విషయం పక్కన పెడితే, ఆ కలిసింది అనే ఆ విషయం వినటానికే మనసుకి బాధ అనిపిస్తుంది కదా. మనం ఎంతో పవిత్రంగా చూసి వెళ్ళే టెంపుల్లో. అది సార్. అంటే ఇప్పుడు కనుక అట్లా చేసిన వాళ్ళే ఏ విధంగా
అది జరిగితే ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందే, కఠినంగా శిక్షించాల్సిందే. అది ఏమంటే ఏ ఒక్కరికో సంబంధించిన విషయం కాదు కదా, కొన్ని వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఒక పరంపర. దాన్ని మన స్వలాభం కోసం లేకపోతే ఏదో కొన్ని ఆర్థికపరమైన లాభాపేక్షతో చేయటం అనేది క్షమించరాని నేరం. అది దేశద్రోహంతో సమానమైన విషయం. అది అదేమి చిన్న చితక విషయం అయితే కాదు. ఎందుకంటే మనం ఎంత పవిత్రతో వస్తాము, మనశ్శాంతి కోసం వస్తాము, అటువంటి విషయాల్లోనే ఇటువంటి జరిగిందంటే అంతే కదండి. మరి ఇప్పుడు ఏదో ఒక రోడ్లో లేకపోతే ఇంకో చోట ఏదో కాంట్రాక్ట్లు చేస్తారు, దాంట్లో నాశరకంగా ఉన్నాయంటే దాన్ని ఏదో రిపేర్ చేయడం అలాగే చేయొచ్చు. కానీ దీన్ని ఏ విధంగా చేయగలరు? అది ఒక ధార్మికమైన మతపరమైన విషయం కదండి. అది మనోభావాలకు సంబంధించిన విషయం. ఇప్పుడు ఆ టెంపుల్లో వచ్చేప్పటికి బ్రిటిష్ వాళ్ళు కూడా దాన్ని ఏం చేసేవాళ్ళు కాదు. అంటే దానికి సంబంధించిన బోర్డు నిర్ణయాలనే వాళ్ళు శిరసాహించేవాళ్ళు తప్ప ఈ విధంగా చేయాలి ఆ విధంగా చేయాలని వాళ్ళు ఏమో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టేవాళ్ళు కాదు. ఈ భక్తులకే వదిలేశారు వాళ్ళు టెంపుల్స్ అన్ని కూడా, పాలనాపరమైన వ్యవహారాలు చూసేవాళ్ళు అంతే. కానీ బాధపడే విషయం ఏమంటే ఎవరైతే మనం ఉన్నామో మనం వచ్చిన తర్వాత మన గవర్నమెంట్లోనే ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం కదండి. ఇప్పుడు ఈ మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా వెళ్ళారా మీరు? లడ్డు తిన్నారా ఈ మధ్య బాబు? ఇప్పుడు తీసుకున్నానండి. ఇప్పుడు బాగుంది సార్. ఒక నెల రోజుల క్రితం తిరుపతి వెళ్ళొచ్చాం. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఉంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది సార్? అంతా అక్కడ పరిస్థితి అంటే తిరుపతిలో ఎలా ఉంది అంటే, నా చిన్నతనంలో ఎన్టీఆర్ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి వెళితే అద్భుతంగా ఉండేది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా బాగానే ఉంది. మొన్న ఆ బోర్డు మెంబర్స్ వాళ్ళు ఏం చేశారు ఏమనే విషయం పక్కన పెడితే, అక్కడ కొన్ని కనీస అవసరాలు ఉంటాయి. అంటే కాస్త వేడి నీళ్లు, భక్తులకు సంబంధించినటువంటి కొన్ని కనీస సౌకర్యాలు ఉంటాయి. ఆ సౌకర్యాలు ఏమీ లేవండి. ఎలాగా అంటే ఒక పెద్దవాడితో కలిసి వెళ్ళాం, ఒక టోకెన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అంటే అంతకు ముందులో ఉన్నటువంటి బోర్డు విషయం ఎలా ఉంది అంటే, ఈ భక్తులు ఆవిడకి హార్ట్ అటాక్ ఉంది, ఆవిడ చనిపోయినా అక్కడ దిక్కుముక్కు లేదు. అంటే ఆ పెద్దవాళ్ళకి సంబంధించిన ఫెసిలిటీస్ ఏం లేవు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇలా వస్తే, అంతకు ముందు ఎలా ఉండేది అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరైనా పెద్ద ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వస్తే వాళ్ళకి ప్రత్యేకమైన దర్శనం, లేకపోతే ఏదన్నా షార్ట్ కట్ ఇలాగే ఉండేవి. ఇప్పుడు అదేమీ లేదు. మనకి ఎవరైనా ఓపిక ఉంటే దర్శనం చేసుకోవడం, లేకపోతే తిరిగి వచ్చేది. అంటే గవర్నమెంట్ మారి కొన్ని రోజులే కాబట్టి ఇంకొన్ని రోజుల తర్వాత మార్పు రావచ్చు బహుశా. ఇప్పుడు ఈ మధ్య వెళ్ళారు? లేదు. లడ్డు తిన్నారు బాబు? తిన్నాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇక్కడే తీసుకున్నాం కదండి. అంతకు ముందరలాగానే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన లడ్డూలు జంతు కొవ్వు కానీ దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చాలా అసహ్యంగా చూస్తాం. దేవుడికి పెట్టే ప్రసాదం అంటే మనం ఎంతో పవిత్రంగా ఆలోచించుకుంటాం. అటువంటిది డాల్డా కలపడం ఏంటి, దాంట్లో జంతువుల కొవ్వులు కలపడం ఏంటి, మరి మాకు అవి తెలియదు కదా. ఇప్పుడు దాకా అది అడ్వర్టైజ్మెంట్ అవ్వలేదు, ఎక్స్పోజ్ అవ్వలేదు కాబట్టి మాకు తెలియదు. ఇప్పుడు నుంచి తిరుపతి లడ్డు కొనాలని ఇంత దాకా తిన్నాయి కూడా మేము ఎందుకు తిన్నామా అనిపిస్తుంది. ఎందుకంటే కల్తీలు కలుస్తాయి, కలవని కాదు, కానీ మరీ అంత ఘోరమా? ఎక్కడైనా మామూలు నెయ్యి 680 రూపాయలు ఉంటే నీకు 320 రూపాయలకి ఆవు నెయ్యి ఎక్కడ వస్తుంది సార్? అంతే కదా. ఈ 320 అంత పబ్లిక్ గా చెప్తున్నా అంటే వాళ్ళు అలా తప్పు చేయకపోతే చెప్తారా? నా ఉద్దేశంలో అది మాత్రం జరిగిందని నేను అనుకుంటున్నాను. నేను చాలా సంవత్సరాలు అయింది, అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉందండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో లడ్డు వస్తే 20 రోజులైనా 4 రోజులైనా గట్టిగా ఉండేది. మరుసటి రోజుకి బూజు వచ్చేయటం, అదొక రకమైన వాసన రావటం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో నేను వెళ్ళాను. అలా ఆ తర్వాత అంటే నేను ఇంకా వెళ్ళలేదు, కానీ నా ఉద్దేశంలో క్వాలిటీలో మాత్రం అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ కనిపించింది. అది ఎట్లా పెద్దల నిర్ణయం తీసుకోవాలి, సరైన నిర్ణయం తీసుకుని దానికి అయిన వాళ్ళని బాధ్యతలు మాత్రం కంపల్సరిగా చెయ్యాలి. తప్పకుండా చేయాలి. చేయకుండా ఇంకొకళ్ళు ఎవరు అటువంటి పనులు చేయకుండా జాగ్రత్త పడతారు కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలండి. అది ఎలా తీసుకోవాలనేది కమిటీ వేసుకుని నిర్ణయించుకోవాలి, కానీ కంపల్సరిగా తీసుకోవాలి. మరి అంత మహానుభావుడికి అన్ని కోట్లు ఖర్చు పెట్టుకుని, వేల ఖర్చు పెట్టుకుని ఒక నమ్మకంతో వెళ్తున్నాము. అసలు లడ్డు అంటేనే, తిరుపతి లడ్డు అంటేనే మంచి ఫేమస్. అటువంటి దాంట్లో కల్తీలేంటి సార్? అది ప్రసాదంలో కల్తీలేంటి సార్? అయ్యో చెయ్యొచ్చు మరి అంత ఇదిగానా? అందుకనే వాళ్ళని కఠినంగా శిక్షించమని నేను చెప్తాను. సరే.